ఎన్ని లక్షల మంది రుణాలు తీసుకున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సోనియా గాంధీ పుట్టినరోజు వరకు 40,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పన్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించారు? 26,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? 16,000 కోట్ల రూపాయలు. అంటే చిత్తశుద్ధి వాళ్ళ ఒకటి ఎంత ఉందో దీని ద్వారా అర్థమవుతున్నది. బ్యాంకు లెక్కలు ఒక రకంగా ఉంటుంది, మీరు చెప్పే లెక్క ఒక రకంగా ఉంటుంది. కాబట్టి రైతులకు కావాల్సింది ఏంది? క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారు కావచ్చు అని చెప్పించి ఆ మూర్ఖుల మాటలిని వాళ్ళ రైతులు రుణాలు కట్టలేక వడ్డీకి వడ్డై ఇవాళ మిత్తికి మిత్తై ఇవాళ అప్పులపాలైపోయారు. ఈ దగాకోరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీళ్ళు చేసారు, వీళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటే వీళ్ళు చేస్తారు కావచ్చు అని చెప్పి మళ్ళీ అదే పరిస్థితి. పైసలు అట్లా ఉంటున్నాయి, అసలు పైసలకు వడ్డీ పెరుగుతున్నది. రైతులకు కావాల్సింది మీరు 2 లక్షలు రుణమాఫీ చేస్తారా, 1,00,000 రుణమాఫీ చేస్తారా? ఒక 1,00,000 అంటాడు, ఇంకోటి 2 లక్షలు అంటారు, ఇంకోటి 3 లక్షలు అంటారు. ఇది కాదు, వాళ్ళకు బ్యాంకులోనూ అప్పు తీర్చాలి, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పించాలి. ఇది నిజంగా తీసుకుంటేనే ఇలా మీ పట్ల మీకు రైతు పట్ల విషయం బయటకెళ్తుంది. ఇలా 50,000 లక్షలు రుణమాఫీ చేస్తే రేపు వాళ్ళు కనీసం లోన్ తీసుకునే అవకాశం ఉండదు. ఇంటికా, పిల్లల పెళ్లికా, పిల్లల చదువులకా లోన్ తీసుకునే అవకాశం. ఈ విషయంలో స్పష్టం చేయాలి. రైతుల రుణమాఫీ అనేది ఇప్పటికీ 70% మందికి రుణమాఫీ జరగలేదు. ఇదంతా ఫేక్. ఇదంతా కూడా ఇలా 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ దోపుతున్నది. 2,500 రూపాయలు ఇస్తానియలేదు, తులం బంగారం ఇస్తానియలేదు, స్కూల్ ఇస్తానియలేదు, నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తా అనేది 12,000 మందికి, 12,000 ఉద్యోగాల కోసమే. మరి ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చారు? ఏ దేశంలో ఉద్యోగాలు ఇస్తున్నారు వీళ్ళు? ఉద్యోగస్తుల విషయం అదే పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఏదో వాళ్ళు అద్దాల మేడలో కూర్చొని మేమంతా మంచి చేసుకున్నాం, మాకంతా మంచి జరుగుతున్నది, మా మాయమాటలు ప్రజలు నమ్ముతున్నారంటే ప్రజలు అంత అమాయకులు లేదు. రైతులు ఇబ్బందులు ఉన్నారు. భరోసా ఇస్తానియలేదు, బోనస్ ఇస్తానియలేదు, ఏమి ఇవ్వకుండా తూతుమంతం చేస్తే దాన్ని ప్రజలు నమ్మే స్థితిలో విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద కూడా కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయమని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు కడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రజలకు మీరు, రైతులకు ఏ విధంగా మీరు స్పష్టం చేయాల్సింది? రైతులు ఇలా వీళ్ళు రైతులు అమాయకులుగా భావిస్తున్నారు. వీళ్ళు రైతులు అమాయకులు కాదు. వాళ్ళు పుట్టారు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ అప్పులో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు భరోసా కల్పించడంతో పాటు వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్స్తేనే రైతులు 2 పార్టీలను గుర్తిస్తారు. 2 పార్టీలు కూడా మోసపూరితమైన విధానాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వము అనేక విధాలు సహకరిస్తున్నది, సబ్సిడీ రూపేణా. కానీ ఇలా 1 ఎకరానికి దాదాపు 20,000కు పైగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకరిస్తున్నది, కిసాన్ సమ్మాన్తో పాటు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? శ్వేతపత్రం విడుదల చేస్తలేదు. ఎన్ని లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు? బ్యాంకులు ఏం చెప్తున్నాయి, మీరే చెప్తున్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారు? ఎంత బడ్జెట్ కావాలి? శాసనసభలో ఎంత బడ్జెట్ మీరు రైతులకు కేటాయించారు? ఈ విషయంలో శ్వేతపత్రం విడుదల చేస్తే క్లారిటీ వస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.